నమస్కారం. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను లక్ష్మి. చాలామంది కొన్ని రంగాల్లో రాణించాలని అనుకుంటారు. కానీ వాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా వారు అనుకున్న రంగంలో సరైన పొజిషన్ కానీ, అసలు స్థానమే దక్కని సందర్భాలు కూడా చాలా ఉంటుంటాయి. సో మీకు సరైన ఉద్యోగం కావాలనుకుంటే గనక సీతారామరాజు గురువుగారు పరిష్కారాలు చెబుతారట. శ్రీ శివశక్తి జ్యోతిష్యాలయం సీతారామరాజు గురువుగారు మనతో ఉన్నారు. గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. గురుగారు, నేను చెప్పింది విన్నారు కదా. చాలా మంది కూడా కొన్ని రంగాల్లో తమకు నచ్చిన రంగాల్లో రాణించాలనుకుంటారు. ఉదాహరణకి సినీ ఫీల్డ్ కావచ్చు, లేదా మీడియా రంగం కావచ్చు. ఇలాంటి వాటిల్లో వాళ్ళు అనుకున్న ఉద్యోగం రాదు. ఒకవేళ వచ్చినా కూడా అందులో సరైన పోస్ట్ వాళ్ళకి దొరకదు. సో అలాంటప్పుడు ఎలాంటి పరిష్కారం చెప్తారు మీరు? వాస్తవానికైతే తల్లి, ఇప్పుడు వాస్తవానికి సినీ ఫీల్డ్ కి సంబంధించిన దాంట్లో మనిషికి కొంతమందికి ముఖ తేజస్సు చాలా అవసరం. మనిషిలో అనేది వశీకరణ చాలా అవసరం. కొంతమందిని చూస్తే కొట్టబుద్ధి అవుతుంది, కొంతమందిని చూస్తే పెట్టబుద్ధి అవుతుంది అన్నట్టుగా కొంతమందిలో ఉండవలసిన ఎంత రంగం ఉన్నా కానీ, వాళ్ళు ఎంత రానిచ్చినా కానీ ముందుకు రాకోకుండా, తీరా దగ్గరికి వచ్చే సమయానికి ఫెయిల్ అయిపోతూ అవకాశం రాకోకుండా, వాళ్ళకి నటనలలో అన్ని రకాలుగా పండించే వాళ్ళల్లో కూడా ఫలితం లేకోకుండా కొన్ని రకాలుగా మానసికమైన బాధపడుతూ ఇబ్బందులు పడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దీనికి సంబంధించిన సమస్య ఏంటంటే తల్లి, ముఖ్యంగా మనిషిలో ఉండవలసిన స్థితిగతులలోనే ఇబ్బంది ఉంటుంది. వాళ్ళు ఎంత కష్టపడ్డా, ఎంత చేసినా వాళ్ళు రానిచ్చే రంగంలో కూడా ముందు అడుగు వేయకోకుండా ఆ రంగంలో కొన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ, మీద రాజకీయ పరంగా కానీ, సినీ ఫీల్డ్కే కానీ వాళ్ళ అవకాశాలను సద్వినియోగం చేసుకొని వాళ్ళకి మంచిగా భవిష్యత్తు ఏర్పాటు చేసుకోవాలని చాలా మంది యుద్ధం చేస్తూ ఉన్నారు, పోరాడుతూ ఉన్నారు. కానీ కష్టానికి తగ్గ ఫలితం లేక చాలా మానసికమైన బాధపడుతూ ఉన్నారు. అలాగ బాధపడే వాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరైనా సరే మనల్ని సంప్రదిస్తే వాళ్ళల్లో ఉండవలసిన జీవిత చక్ర బలం ఎలా ఉంది, జాతక కుండలి ఎలా ఉంది, వాళ్ళ జాతక కుండలిలో ఎలాంటి రంగానికి రాణించగలుగుతారు, ఈ రాణించే దాంట్లో ఎన్ని సంవత్సరాల కానించి సినీ ఫీల్డ్ గురించి వాళ్ళు అవస్థ పడుతూ ఉన్నా రాకోకుండా ఉండటానికి గల కారణాలు కొన్ని ఉంటాయి. కొంతమంది కరేపాకు మాదిరిగా వాడుకొని అవసరానికి యూజ్ చేసుకొని తర్వాత తీసి పక్కకు పెడుతూ వాళ్ళ అవిసలు అనుకూలంగా లేక ముందుకు రానిలేకపోతూ ఉంటారు. అలాగ ఉండే వాళ్ళల్లో ముఖ్యంగా వాళ్ళకు ఉండవలసింది తేజస్సు, ముఖ తేజస్సులో వశీకరణ. అతనిలో ఉండవలసిన తేజస్సు బలం అనేది అతనికి అభివృద్ధి చేసి జనాలలోకి వెళ్ళినా కానీ వాళ్ళకి మంచి మన్నన ఉండేటట్టుగా, వాళ్ళకి మంచి అవకాశం ఉండేటట్టుగా, వాళ్ళకి అవకాశం ఏర్పడే విధంగా, వాళ్ళ జీవిత చక్రంలో ఎలాంటి సమస్య జరుగుతుంది, జాతక కుండలి ఎలాంటి ఇబ్బంది పెడుతుంది, అతనిలో ఉండవలసిన గ్రహస్థితి ఎలాగ ఇబ్బంది పెడుతుంది, ఏ సెక్షన్లో నడుస్తున్నాడు అతను, ఆ వయసు ఎంత, ఆ వయసులో ఉండవలసిన జాతక చక్రంలో కుజుడు నడుస్తున్నాడా, శని నడుస్తుందా, అంగారకుడు నడుస్తున్నాడా, శని స్థానంలో కుబేరుడు నడుస్తున్నాడా, లేకపోతే కుజస్థానం నడుస్తుందా అనేది వాళ్ళ జాతక చక్రాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళల్లో ఉండవలసిన జాతక చక్ర పరిశీలనలో వాళ్ళకి ఈ రంగంలో ఈ టైంలో ఈ రకమైన ఏర్పాటు చేస్తే మీకు మంచిగా రానియగలుగుతారనేది మనం మంచి సలహాలు సూచనలు కూడా వాళ్ళకి మనం ఏర్పాటు చేసి చెప్పవచ్చు. వాళ్ళలో కొంతమంది కూడా కొన్ని గ్రహస్థితుల వల్ల కూడా ఇబ్బందులు పడుతూ అవకాశం రాక కూడా కొంతమంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి గ్రహశాంతి చేయొచ్చు. వాళ్ళకి గ్రహశాంతి ఏర్పాటు చేసి వాళ్ళకి ఆ రంగంలో ముందుకెళ్లే విధంగా, వాళ్ళకి ముఖ్యంగా ఆ నటన అనేది వాళ్ళకి అబ్బే విధంగా, వాళ్ళకి మంచి మన్నన పొందే విధంగా, వాళ్ళకి అవకాశం వచ్చే విధంగా అనేది మనం మంచి సలహాలు సూచనలు ఇచ్చి వాళ్ళని మంచి భవిష్యత్తుగా ఏర్పాటు చేసి వాళ్ళకు ఉండవలసిన చెడు ప్రభావాలే కానీ, దృష్టి సమస్య కానీ, చెడు ఇబ్బందులే కానీ, వాళ్ళ ఏ ఇబ్బంది అయినా ఒక ఇబ్బంది వల్లనే ముందుకు రానియలేరు. ఒక గ్రహస్థితి ప్రభావం వల్ల మనిషి అసలు ముందు అడిగే వేయలేడు. ఆ గ్రహాల వల్ల ఏం జరుగుతుంది, మనిషిలో ఉండవలసిన జీవకళ చచ్చిపోతుంది, మనిషిలో ఉండవలసిన తేజస్సు పడిపోతుంది, మనిషి ముందుకు వెళ్ళాలన్నా ఎదగలేడు, కొన్ని రకాలుగా ఇబ్బందులు పాలవుతూ ఉంటారన్నమాట. అలాంటి వాళ్ళల్లో ఇలాంటి సమస్య అనేది లేకోకుండా వాళ్ళకి ఆ గ్రహశాంతిని ఏర్పాటు చేసి వాళ్ళకి మంచి భవిష్యత్తు, మంచి యోగ బలం చూసి వాళ్ళకి ఆ మన్నన వచ్చే విధంగా, ఆ రంగంలో ముందుకెళ్లే విధంగా మనం తప్పక వాళ్ళకు సాయం చేయొచ్చమ్మా. గురుగారు చెప్పింది విన్నారు కదా. సో మీరు కూడా ఆయా రంగాల్లో రాణించాలనుకుంటే కనుక, మీకు సరైన ప్రోత్సాహం లేకపోతే, అలాగే అదృష్టం కలిసి రాకపోతే గురుగారిని సంప్రదించవచ్చు. స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ నంబర్కి కాల్ చేయండి. ఓం శ్రీ శివశక్తి జ్యోతిష్యాలయం సీతారామరాజు గురుగారు.
నమస్కారం.